ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు మంగళవారం సందర్భంగా కుజదోషం తొలగడానికి, రుణబాధలు దూరం కావడానికి, మానసికమైన స్వస్థత లభించడానికి ద్వాదశ రాశుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ విధమైన విధి విధానాలతో ఆరాధించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, నిజ ఆశ్వేజమాసం, బహుళపక్షం. ఈరోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కోర్టుకి సంబంధించినటువంటి ఆ వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి, ధాన్యపు సాగుని చేయించుకోవడానికి, అలాగే చెరువులకి సంబంధించినటువంటి తూముల్ని తెరిచి నీళ్లు పట్టుకోవడానికి లేదా నీటిని కట్టివేయడానికి అనుకూలమైనటువంటి సందర్భం ఈరోజు. నేటి తిథి దశమి. దశమికి అధిష్టాత యముడు. ఈ కారణంగా గ్రహశాంతుల్ని చేయించుకోవడానికి, మంత్ర మననాన్ని చేసుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఈరోజు. నేటి నక్షత్రం పూర్వఫల్గుని అంటే పొబ్బ. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు శుక్ర దశకి చెందినటువంటి వారు అవుతారు. గ్రహశాంతుల్ని చేయించుకోవడానికి, అలాగే ఉత్తములైనటువంటి గురువు వద్ద చదువుని కొనసాగించుకోవడానికి, అంటే మధ్యలో కొంతకాలం ఆగినట్లయితే కొనసాగింప చేసుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు గృహంలో మార్పులు చేర్పులు చేద్దామనే ఆలోచనకి రావచ్చు. వృత్తి చేసేటటువంటి వారు ఈ వృత్తితో పాటు మరొక వృత్తిని కూడా చేయాలనే ఊహకి రావచ్చు. వ్యాపారం చేసేటటువంటి వారు మంచి ఆదాయాన్ని సంపాదిస్తూ ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్తవైనటువంటి పరికరాల్ని దిగుమతి చేసుకుని వ్యాపారాన్ని విస్తృతపరుచుకుంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని తామే కాక తమ వద్ద పనిచేసే వారందరితోనూ కూడా పాటింపచేస్తారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గులాబీ పుష్పాలతో అర్చించినట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారస్తులు భాగస్వాములతో చిన్నవైనటువంటి పొరపత్యాలని కలగచేసుకుంటారు. మహిళలు వాద వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటారు. వృత్తి చేసేటటువంటి వారు బాగా వృత్తిని చేస్తున్నప్పటికీ కూడా వసూలు చేసుకోలేక తాత్కాలికమైనటువంటి ఇబ్బందికి గురవుతూ కనిపిస్తారు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారు చక్కగా ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా బాధ్యతల పెంపు కారణంగా మానసికంగా అసహనంతో ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సకాలంలో వస్తూత్పత్తిని చేయలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఎంత చేసినప్పటికీ కూడా పని మిగులుతూ ఉన్నటువంటి భావనతో అసహన భావంతో ఉండొచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేమంతులతో అర్చించినట్లయితే రుణబాధలు తొలగుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తమలో ఉన్నటువంటి భావాన్ని పైకి వ్యక్తీకరించుకోలేనటువంటి స్థితిలో ఉండొచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయం తక్కువగా ఉంటూ ఉండొచ్చు. వ్యాపారం చేస్తుండేటటువంటి వారికి కొత్తగా పెట్టుబడిని పెట్టేందుకు తగినటువంటి సొమ్ము చేతిలో ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి దూరభార ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉద్యోగరీత్యా రావచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూర ప్రయాణాలని చేయవలసి ఉన్నప్పటికీ కూడా శారీరకమైన తాత్కాలికమైన నిస్సత్తువ కారణంగా చేయలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైన పొరపాట్లు చేయకుండా ఉండేందుకు మరింత భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉండొచ్చు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని
పారిజాతాలతో అర్చించినట్లయితే కుటుంబ వ్యవస్థ మరింత బాగుపడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు వాద వివాదాల జోలికి పోకుండా ఉంటారు. వృత్తిని చేసేటటువంటి వారు మరికొంతమందిని సహాయకులుగా తీసుకుంటారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఆర్థికమైనటువంటి పొదుపు కోసం కొంతమంది ఉద్యోగుల్ని తొలగించవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమని విస్తరింపచేసేందుకు అనుభవజ్ఞులతో సంప్రదింపులు చేస్తారు. ఉద్యోగస్తులు పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఉత్సాహంతో ఆ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్యం కోసమని ఔషధ సేవని చేస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు పసుపచ్చన. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే రుణ బాధలు పూర్తిగా తొలగుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి తాత్కాలికమైనటువంటి విశ్రాంతి అవసరం కావచ్చు. వృత్తి చేసేటటువంటి వారు ధైర్యంగా వృత్తిని చేస్తారు, ఆదాయాన్ని సంపాదిస్తారు. వ్యాపారం చేసేటటువంటి వారికి ఆదాయం కొద్ది తక్కువగా ఉండొచ్చు. ఈ రోజున ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వాద వివాదాల జోలికే పోకుండా ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరో పరిశ్రమలో కూడా చేస్తూ ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తాత్కాలికంగా విశ్రాంతిని కోరుకుంటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సింహరాశి వారు సంపెంగలతో అర్చించినట్లయితే మంగళవారం సందర్భంగా గృహయోగం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారస్తులు పాత బకాయిల వసూలు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ కనిపిస్తారు. మహిళలు శుభకార్య నిర్వహణ కోసం విపరీతమైనటువంటి పని ఒత్తిడిలో కనిపిస్తారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు పూర్వం మిగిలిపోయినటువంటి పనిని వేగవంతంగా చేయడం కోసమని తలమునకలై కనిపిస్తారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయ మార్గాలు బాగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడి విషయంలో మాత్రం ధైర్యం సరిపోకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కింది ఉద్యోగులతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కృషి చేస్తూ ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఐకమత్య భావనతో ముందుకు సాగుతూ ఉండొచ్చు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైన అభద్రతాభావం కనిపించవచ్చు. కర్తవ్య నిర్వహణ విషయంలో తీవ్రమైనటువంటి ఇష్టంతో పట్టుదలతో కనిపిస్తారు వ్యాపారస్తులు. వృత్తి చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందిన వారికి న్యాయస్థానంలో విజయం వచ్చినప్పటికీ కూడా అది తాత్కాలికమైనటువంటి ప్రయోజనమే కలిగింపవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వాద వివాదాలకి పూర్తి దూరంగా ఉంటూ సమస్యలు లేకుండా పనిచేసుకుంటూ వెడతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే వివాహం కుదిరే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్త్రీలు సంయమన భావంతో ఉండాలి. వృత్తి చేసేటటువంటి వారు తమ వృత్తిని అమ్మేద్దామనే ఊహకి రాకూడదు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు వ్యాపారాన్ని కుదించాలనే ఊహకి రారాదు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారు ఉద్యోగపు మార్పు కోసం ప్రయత్నించడం ఏమాత్రం సరి కాదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతర పరిశ్రమల వారితో కలిసి సత్సంబంధాలని ఏర్పాటు చేసుకుంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైన నష్టము రాకుండా ఉండేందుకు తీవ్రమైన కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వృశ్చిక రాశి వారు మంగళవారం సందర్భంగా తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే శత్రుదోషం నివారింపబడుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
విజ్ఞాన శాస్త్రవేత్తలకి విశేషమైనటువంటి ప్రతిభ గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తోంది. వైద్యులకి అలాగే న్యాయవాదులకి చక్కనైన ఆదాయం కనిపిస్తుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి ఆదాయ మార్గాలు మరింతగా ఉంటాయి. పెట్టుబడి కూడా ఎక్కువగా పెట్టకుండా ఉండేందుకు తగిన ప్రయత్నాన్ని చేస్తారు. వృత్తి చేసేటటువంటి వారు అనుభవజ్ఞులతో మేధావులతో సంప్రదింపులు చేస్తారు. ఉద్యోగం చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేనే లేవు. ఈ రాశివారు ఈ రోజున మధ్యవర్తిత్వం వహించడం ఏమాత్రమూ సరైనటువంటి అంశం కాదు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించి వేస్తారు వ్యాపారస్తులు. వృత్తి చేసేటటువంటి వారు కొత్తమైనటువంటి ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తూ ఉంటారు. మహిళలు ఆనందోత్సాహాలతో శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాల గురించి. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ సంస్థలో పెద్ద పెద్ద విద్యావంతుల్ని తీసుకుని సంస్థని పెంచుకోవాలనే ఆలోచనకు వస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు కార్మికుల యొక్క సంఖ్యని తగ్గించి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేస్తారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం వస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మహిళల్లో చెప్పలేనంతటి ఆనందోత్సాహాలు కనిపిస్తాయి. వివాహాది శుభకార్యాలని విన్నటువంటి కారణంగా. వృత్తి చేసేటటువంటి వారు విదేశాలకి ఆహ్వానం వచ్చినటువంటి కారణంగా మరింత సంతోషాన్ని పొందుతారు. వ్యాపారం చేసేటటువంటి వారికి పెద్దదైన వ్యాపార సంస్థ తమని గుర్తించిన కారణంగా చాలా ఆనందదాయకంగా అనుకుంటారు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి మేధావుల సభకి ఆహ్వానం అందే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ ప్రతిభని 10 మందికి చాటేటువంటి ప్రయత్నంలో ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందారాలతో అర్చించినట్లయితే మనోవ్యాకులత తొలగిపోతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఇంటిని మార్చాలని లేదా ఊరినే మార్చాలని కొత్త ఆలోచనకు వస్తారు. వృత్తిని చేసేటటువంటి వారు కేవలం అధిక ఆదాయం కోసమని వేరు మార్గాలను పడదామనే దురాలోచనకు వస్తారు. వెంటనే విరమించుకోగలుగుతారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ప్రభుత్వపు దృష్టిలో పడకుండా ఉండేందుకు పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించేస్తారు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారు పై అధికారులతో వైముఖ్య భావం లేకుండా జాగ్రత్త పడతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ వద్ద ఉండేటటువంటి ఉద్యోగుల్ని ఏమాత్రము తొలగించకుండా సమన్వయ భావంతో ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ సంస్థకి కొత్తదైనటువంటి గుర్తింపుని, పేరుని, కీర్తి ప్రతిష్టల్ని తెస్తారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే విదేశీ యాన ప్రయత్నం సఫలమవుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలు, మనం ఆచరించేటువంటి సూత్రాలు సర్వ విధాలా కూడాను సర్వతోముఖాభివృద్ధికి నాంది పలుకుతాయి. ఇంట్లో చిరిగిన వస్త్రాలు కానీ, అరిగినటువంటి చెప్పులు కానీ, చీపురు కానీ, ఇరిగిపోయినటువంటి ఏ వస్తువులైనా సరే వెంటనే ఇంటిలో ఉంచకుండా బయట పారేయండి. అలాగే విరిగినటువంటి తలుపులు ఉన్నా సరే వెంటనే ఆ తలుపులు తీసేసి
కొత్త తలుపులు అనేటువంటివి మీ యొక్క ద్వారబంధాలకు ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. సింహద్వారం పైన కిరణాల ఆకృతిలో కలిగిన సూర్యుని యొక్క బొమ్మను గనక తగిలించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది ఆ గృహానికి. మీ ఇంట్లో సుఖశాంతులు బాగా వర్ధిల్లింపచేసుకోవడానికి, మీ యొక్క ముఖార విందంలో జీవశక్తి పెంపొందించడానికి కూడాను, సర్వత్రా మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడానికి సూర్యోపాసన ఎంతగానో సహకరిస్తుంది. ఇంటి యజమాని నిత్యం కూడాను సూర్యోపాసన చేయటం చాలా మంచిది. సూర్యుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం కాబట్టి ఆ తూర్పు వైపు తిరిగి నిత్యం కూడాను అర్ఘ్యప్రదానం అనేటువంటిది నిర్వహించడం కూడా చాలా విశేషకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే నల్లులు గనక ఎక్కువగా గనక మీ గృహంలో ఉంటే మీకు వచ్చేటువంటి రాబడి తగ్గడానికి ఆస్కారం ఉంది. అందుచేత నల్లులు అనేటువంటివి మీ గృహంలో ప్రవేశించకుండా జాగరూకతలు వహించడం చాలా మంచిది. ఎలుకలు ఎక్కువగా గనక మీ ఇంట్లో గనక తిరుగుతూ ఉన్నట్లయితే ఆహారానికి ఎక్కువ ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎలుకలు కూడాను ఇంట్లో ఎక్కువగా ఉండకుండా జాగరూకత పడాలి. అట్లాగే ఊసరి వల్లి కానీ నరికిళ్ళ పాము కానీ ఇంటిపైన ప్రాకటం మంచిది కాదు. నరికిళ్ళ పాము అని చెప్పేసి ఉంటుంది చిన్నది, అది ఏం చేయదు. అయినప్పటికీ ఆ ఇంటిపైన పాకటం అంత సర్వశుభకరమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వదు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎండుమిరప, ఆవాలు, ఉప్పు, తల వెంట్రుకలు కలిపి సూర్యాస్త సమయం గంట తదుపరి చంటి పిల్లవానికి గనక పైనుంచి కింద వరకు దిగదుడిచి నిప్పులో కనుక వేసినట్లయితే, లేక రోడ్డు పక్క తొక్కని ప్రదేశంలో కనుక పడవేసినట్లయితే గ్రహ పీడల యొక్క బాధ నుంచి బయలుపడటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లలకి తరచూ దృష్టి దోషం తగులుతూ ఉంటుంది. అన్నం తినకుండా వాళ్ళు ఏడుపు లంఘించుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులు ఎక్కువగా పడసూపినప్పుడు ఈ విధమైనటువంటి విధి విధానాన్ని ఆచరించడం ద్వారా చక్కగా ఆ దోషం నుంచి విముక్తిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. 3 పసుపు కొమ్మలు గట్టిగా చుట్టగా చుట్టి గుమ్మానికి కనుక వేలాడదీసినట్లయితే దృష్టి దోషం అనేటువంటిది ఇంటికి పట్టకుండా మంచి వ్యాపారంలో అభివృద్ధిని కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారాభివృద్ధి దిష్టి దోషం వలన ఆగిపోయిందనుకుంటే 3 పసుపు కొమ్ములు తీసుకోండి, చుట్టగా దాన్ని గుండ్రంగా దారంతో చుట్టండి. ఆ 3 పసుపు కొమ్ముల్ని కూడా మీ వ్యాపారస్థంలో ముందు భాగాన కట్టండి. అప్పుడు తప్పనిసరిగా వ్యాపారాభివృద్ధి సజావుగా సాగటానికి ఆస్కారం ఉంటుంది. ఆకుపచ్చని డబ్బాలో కర్పూర బిళ్ళలు, కర్పూరం వెలిగిస్తాం కదా, ఆ కర్పూరం బిళ్ళలు బిళ్ళలుగా దొరుకుతుంది. అటువంటి బిళ్ళలను సరి సంఖ్యలో వేసి మీ వ్యాపార స్థలంలో కానీ లేక గృహంలో కానీ ఉంచితే చాలా శుభకరం అని చెప్పేసి శాస్త్రం. శుభకరమైనటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. హారతి కర్పూరం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోవాలి. బిళ్ళల కర్పూరం అయినా సరే, ముద్ద కర్పూరం అయినా సరే, ఎప్పుడూ కూడాను దేవతా మందిరం వద్ద ఉండటం చాలా మంచిది. అలాగే వ్యాపార సంస్థల్లో కూడాను ఆ యొక్క నగదు దాచుకునేటువంటి క్యాష్ బాక్స్ దగ్గర కానీ ఇలా గనక ఉంచినట్లయితే శుభకరమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా పడసూపుతాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు.
శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఇంటిలో డబ్బు లేమి అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆకస్మికంగా ధనప్రాప్తి కలగాలి, డబ్బు బాగా రావాలి, అవసరాలకి ఇంట్లో డబ్బు అందుబాటులో ఉండాలి, ఎవరిని ఏది దేహి అని యాచించకుండా రావాల్సిన డబ్బు బాకీలు వసూలు కావాలి అనేటటువంటి ఆలోచన కలవారంతా కూడా ఇష్టదేవత అర్చన సందర్భాలలో పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఆరోగ్య పరిరక్షణలో ఈ పాలను ఏ విధంగా వినియోగించాలి, ఏ విధంగా పాలను వినియోగిస్తే ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము కలుగుతాయి అన్న వివేచన చేస్తే సంప్రదాయంలో ఒక మాట ఉంది, ఘృతేన వర్ధతే విద్య క్షీరేణ ఆయుష్యవర్ధనం అని. పాల చేత ఆయుష్యమును మనం పెంపొందింపు చేసుకోగలుగుతాం. ఈ మాటలో ఉండే అర్థం ఏమిటి? పాలు సంపూర్ణ ఆహారం అని ఆధునికులు అంటారు. పాలల్లో ఉండే విశేష గుణాలేమిటి? గడ్డిని, పచ్చిగడ్డిని ఆహారంగా స్వీకరించిన ఆ ఆవు గోమాత మనకు అమృతతుల్యమైన పాలను అందిస్తుంది కదా. భూహు భువహ శుభహ అనేటటువంటివన్నీ కూడా ఆ గోక్షీరధారులుగా వేదం బోధిస్తుంది కదా. స్వాహ స్వధ వషట్ అహం అనే 4ంటికి గోమాత క్షీరధారులు ప్రతీకగా అని వేదం చెబుతుంది కదా. అలాంటి సందర్భాలలో ఈ పాలను వినియోగించి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, పాల అన్నము ఈ ప్రత్యేకత ఏమిటి, పాలను వినియోగించి క్షీర బల తైలం అనే ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని, ఔషధాన్ని ఆయుర్వేద విజ్ఞానం మనకు అందించింది. క్షీర బల తైలం అన్న పేరిట పాలను బాగా మరిగించి విశేషమైనటువంటి ఆయుర్వేద సంబంధిత దినుసులను వేసి మనకు ఆయుర్వేద విజ్ఞాన శాస్త్రం క్షీర బల తైలం అన్న పేరిట ఆ తైలాన్ని అందిస్తే, ఆ తైలాన్ని ఇలా కండరాలు, మోకాలు నొప్పులు అలాంటి చోట మనం అలదిన ఎడల ఆ నొప్పులు మటమాయమవుతాయి. జ్ఞాపశక్తి పెరగాలి, పాలు సంపూర్ణ ఆహారం. మనస్సు కాంతివంతంగా ఉండడం కోసం పాలను ఆహారంగా తీసుకోవాలి. ముఖం బయటికి కాంతివంతంగా కనిపించడం కోసం కాసిన్ని పాలలో చిటికెడి పసుపు, కొంత కరగతీసిన గంధం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా అలది పిదప చన్నీటితో కడుక్కుంటే ముఖం కూడా, చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది. ఓజస్సు, తేజస్సు, భ్రాజస్సు అనే 3 కూడా మనం పొందగలిగితే అది ఆరోగ్యం అంటుంది సనాతన ధర్మం. ఓజస్సు జ్ఞాపక శక్తితో కూడుకున్నది. తేజస్సు బాహ్యకరమైన సౌందర్య భాగాలకు, శరీర భాగాలకు చెందినది అవుతున్నది. భ్రాజస్సు, ఓజస్సు, తేజస్సు ఈ 3ంటిని కూడా మనం ఏ విధంగా అంటే ఈ 3ంటిని అందించేటటువంటి ఏకైక పదార్థం పాలు అంటుంది సంప్రదాయం. సనాతన ధర్మంలో ఉపవాసం ఉన్న రోజు ఏ పదార్థాన్ని తీసుకున్నా కూడా దోషమే, కానీ పాలకు ఏ దోషమూ లేదు అని కూడా ధర్మం చెబుతుంది. పాల జీవితం కొన్ని గంటలు మాత్రమే. ఆ పిదప పాలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా పాలను వేడి చేసి పెరుగుగా మారుస్తారు సంప్రదాయం తెలిసిన వారు. ఆ పెరుగుని మళ్ళీ చిలికితే మజ్జిగ, ఆ మజ్జిగని మళ్ళీ చిలికితే వెన్న, ఆ వెన్నని వేడి చేస్తే నెయ్యి. ఇలా పాల నుంచి వెన్న వరకు ఆ కాలాన్ని మనం గణన చేస్తే మన జీవితంలో కూడా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, వార్ధక్యము అనే ఆ వివిధ దశలలో బాల్య దశలో ఉండేటంత జ్ఞాపక శక్తి వృద్ధాప్య దశలో ఉండదు. కనుక వృద్ధాప్యంలో ఉండేటటువంటి వారికి పాలు ఆహారం, బాల్య దశలో ఉండేటటువంటి వారికి జ్ఞాపక శక్తి పెంచుకోవడం కోసం నెయ్యిని, తేనెని అందించాలి అని చెప్పడం. క్రమంగా చూస్తే మొదటి దశగా ఉండే పాలు, చివరి దశగా ఉండేది నెయ్యి. బాల్యంలో ఉండేటటువంటి వారి జ్ఞాపకం కాబట్టి నెయ్యి కావాలి. వృద్ధులు, బాలురు అని తేడా లేకుండా అందరూ పాలను ఆహారంగా స్వీకరించవచ్చు. ఈనాటి కాలంలో అనేకులు ఎదుర్కొంటున్న మరి ఒక సమస్య నిద్రలేమి. చరవాణి, దూరవాణి ఇటువంటి వాటి చేత, దూరదర్శనాదుల చేత కాలం బాగా అతిక్రమించిన పిదప నిద్రకు ఉపక్రమించడంతో నిద్ర రాకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి నేపథ్యంలో నిద్ర లేమి తొలగించుకోవడం కోసం రాత్రి వేళన బాగా మరిగించిన పాలు కాస్త గోరువెచ్చగా అయిన పిదప అందులో చిటికెడు పసుపు వేసి, ఆ పసుపు వేసిన ఆ పాలను ఆహారంగా స్వీకరించిన వెంటనే చక్కగా నిద్ర పడుతుంది. షుగర్ లాంటి వ్యాధులు లేనటువంటి వాళ్ళు ఆనందంగా పటిక బెల్లము, పంచదార, బెల్లము ఏదైనా అందులో కలుపుకోవచ్చు. కానీ పసుపు వేస్తే మట్టుకు తప్పకుండా గాఢ నిద్ర మనం పొందగలుగుతాం అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. పసుపుని యాంటీబయాటిక్ అంటూ ఉంటారు. పసుపులో క్యుమిన్ అనే పదార్థం ఉంది. ఆ కారణం చేత శరీరానికి కొంత మత్తు, మగత చేరుతుంది.
పాలతో కూడిన ఈ పసుపు ఇలా శరీరానికి కొంత మగతను ఇవ్వడంతో శరీరం స్వస్థతను పొందుతుంది, నిద్రకు ఉపక్రమిస్తుంది, విశ్రాంతిని పొందుతుంది. కనుక నిద్రలేమి దూరం చేసుకోవాలి, సంతోషంగా నిద్రించాలి అంటే నిద్రించే ఆ సమయంలో గోరువెచ్చని పాలు, చిటికెడి పసుపు. చక్కెర వ్యాధులు ఏవీ లేని పక్షంలో హాయిగా బెల్లాన్ని కూడా వినియోగించవచ్చు. విరివిగా పాలని ఇతరులకు అందిస్తే కూడా ధనం, సంపదను పొందగలిగే వాళ్ళం అవుతాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ఐశ్వర్యాన్ని పెంపొందించుకుందాం. ఐశ్వర్యమే ఆరోగ్య భాగ్యం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శివుడు మహాప్రలయంలో సమస్త భూతములను తనలోకి తీసేసుకుంటుంటే ఆవిడ సాక్షిగా నిలబడి చిట్ట చివర తాను కూడా శివుడిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆవిడ మొట్టమొదట అహంస్ఫురణగా పైకొస్తుంది, నేను అన్న భావన శివుడికి వస్తుంది. పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా అంటారు శంకరులు సౌందర్యలహరిలో. నహ మా ముందు ఆ శంకరుని యొక్క నేనన్న భావన మూర్తిమంతమై నిలబడుగాక, ఆమెయే అమ్మవారు అంటారు. కాబట్టి ఆమె కాలాతీతురాలు సుమా అని చెప్పడం జలదనికటే, ఆమె కొప్పుని అడ్డుపెట్టి చెప్పడం. 2, అసలు కొప్పుతో మొదలు పెట్టడం ఎందుకు అంటే అమ్మ అన్న భావనతో. పరబ్రహ్మమునకు నిజానికి లింగభేదం ఉండదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వినుక నన్నుయుతానకు విభుతలంతు అంటారు గజేంద్రమోక్షణంలో పోతన గారు. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అందుకే మీరు సహస్రనామాలు చూస్తే కొన్ని నపుంసక నామాలు ఉంటాయి. కాబట్టి భగవంతుడికి లింగభేదం ఉండదు. కానీ పరదేవతగా అమ్మ అన్న భావనతో ఆరాధన చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చూస్తారు, పైనుంచి కిందకొస్తారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం కూడా ఈ మర్యాద పాటిస్తుంది. ఈ మర్యాద పాటిస్తుంది కాబట్టే మొట్టమొదట అమ్మవారి కొప్పు దగ్గర మొదలు పెడతారు. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణీకనత్కోటీరమండిత అంటూ అలా క్రమక్రమంగా కిందకొస్తూ పాదాల దగ్గరికి వచ్చి కాలి గోటి దగ్గరికి వచ్చి నకదీదితి సంచన్నన మజ్జన తమోగుణ, పాదములు చిటికిన వేలి గోటి యొక్క కాంతి దగ్గర పరిసమాప్తం చేస్తారు. అథవా ఏదో పదద్వయ ప్రభాజాల పరాకృత సరూరుహ సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది, అవన్నీ పాదాల దగ్గర పరిపూర్ణమైపోయేటటువంటి నామాలు. అంటే పాదం తల దగ్గర నుంచి పాదముల వరకు వస్తారు. అథాంగ పూజ చేస్తున్నారనుకోండి, పాదముల దగ్గర నుంచి తల వరకు పెడతారు. పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి అలా చెప్తూ ఊరుం పూజయామి, తొడలు, కటి, నడుము, నాభి, కడుపు, వక్షస్థలం, భుజములు, గడ్డం, నోరు, ముక్కు, కనుబొమలు, కన్నులు, లలాటము, తల. అప్పుడు మళ్ళీ పైనుంచి కిందకి వేగంగా చూస్తారు. సర్వాణ్యంగాని పూజయామి, పైన తల మీద పోస్తే పువ్వులు ఎంత వేగంగా కింద పడతాయో అంత వేగంగా పైనుంచి కిందకి చూసేయాలి. ఇదంతా ఎక్కడ విగ్రహంలో కాదు, ఇక్కడ కళ్ళు మూసుకొని చూడాలి అథాంగ పూజలో. అప్పుడు ధరించాడంటారు. ఏ మూర్తిని ఉపాసన చేస్తున్నాడో ఆ మూర్తిని లోపల ధరించి ఉన్నాడు. కన్నులు మూసుకొని చూస్తే పైనుంచి కిందకి చెప్తాడు, కింద నుంచి పైకి చెప్తాడు. అలా చెప్పాడనుకోండి వాడు సుందరుడు. పైన అందం కాదు, లోపల ఉపాసన యందు సుందరుడు. ఇది సుందరకాండ. సీతమ్మ అడిగింది, ఎలా ఉంటాడు రాముడు? వానరములు మీరు, ఆయన నరుడు, మీరిద్దరూ ఎలా కలుసుకున్నారు? అసలు ఎలా సిద్ధించింది? ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పు అంటే, ఆయన కింద నుంచి పైకి, పైనుంచి కిందకి రాముని యొక్క గుణములతో సహా యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిశ్చిత అని ఆయన యొక్క గుణములు, ఆయన యొక్క రూపము కూడా చెప్పాడు. సుందరాతి సుందరుడయ్యాడు. అంటే తన యొక్క ఇష్టదైవాన్ని పట్టుకున్నాడు లోపల. అప్పుడు సీతమ్మ సంతోషించింది. అది అయితే తప్ప పుచ్చుకోదు ఉంగరం. అప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్పృశి భద్రంతే క్షీణ దుఃఖపలాహ్యసి అని ఇస్తాడు. అది ఉపాసనా బలం అంటారు. అలా పట్టుకోవాలి అంటే పైనుంచి కిందకు వస్తారు.
స్త్రీ స్వరూపంగా ఉపాసన చేసేటప్పుడు. అందుకని అవి ఒక ఉత్తమ సంప్రదాయములు. అందుకని కబరీబంధంతో మొదలు పెడతారు. అది నీ ఉపాసన సిద్ధి పొందాలి, నువ్వు పట్టుకోవడం చేత కావాలి నీకు. అందుకని అమ్మవారి కబరీబంధాన్ని మూకశంకరులు ముందు చెప్తున్నారు. ఆ ముందు చెప్పినప్పుడు బాగా దృష్టి పెట్టించడం కోసమని జలదనికటవు అని మొదలుపెట్టారు. నల్ల నీరు నిండిన మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కబరీబంధముతో అమ్మవారు ఉన్నది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అనేకమైన శ్లోకాలు చేశారు. అనేక శ్లోకాలు చేసిన కొన్ని శ్లోకాలకి ఫలశ్రుతి స్వరూపంగా ఫలితాన్ని చెప్పారు. కొన్ని శ్లోకాల దగ్గర అసలు చెప్పలేదు. అసలు చెప్పలేదు అంటే కారణం ఏమిటంటే చెప్పడం సాధ్యం కాదు అని దాని అర్థం. అలా కొన్ని శ్లోకాలు బహుశः నా దృష్టిలో ఒక్క శ్లోకంలోనేమో మొదలు పెడుతూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ఇది ఈ ఫలితం ఇస్తుందంటూ మొదలుపెట్టేశారు శ్లోకాన్ని. అలా మొదలుపెట్టిన ఏకైక శ్లోకం శంకర భగవత్పాదులది సౌందర్యలహరిలో అమ్మవారి కబరీబంధం గురించి, అమ్మవారి జుత్తు ముడి గురించి. ఎందుకని అలా మొదలు పెడతారు, ఎందుకు అలా ఇస్తారు? గురుస్వరూపమైనటువంటి వారు మూకశంకరులు కాదు పలుకుతున్నది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కామాక్షి పలుకుతోంది ఆయనలోంచి. కామాక్షి ఆయనలోంచి ఎందుకు పలుకుతోంది? జలదనికటవు అని ఆవిడ కబరీబంధం గురించి ఆవిడ ఎందుకు పలుకుతోంది అంటే, అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం సాధ్యం కాదు. ఎందుచేత సాధ్యం కాదంటే, కరచరణాదులతో ఒక మూర్తి ఉన్నదనుకోండి, ఎప్పుడైనా వెనక నుంచి పూజ ఉండదు. మీకు తేలికగా చెప్పాలి అంటే, మన అదృష్టం ఇటువంటి క్షేత్రములు బహుకొద్ది క్షేత్రములు ఉంటాయి. ఒక్క ప్రాంగణంలో శివకేశవులు ఇద్దరూ కొలువై ఉన్నారు. శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు అనుకోండి, పక్కన నించోవచ్చు, ముందు నించోవచ్చు, వెనక నించోవచ్చు. ఎందుకంటే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములు ఉంటాయి. ఎటు నించుని చేసినా అభిషేకం ఆయనకు అందిపోతుంది. ఈ స్వామి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన కరచరణాదులతో ఉంటాడు కాబట్టి ముందు నుంచి పూజ చేస్తారు, కానీ వెనక్కి వెళ్ళి పూజ చేయరు ఆయనకి. అందుకని ఏవి వెనక వైపు నిలబడితే తప్ప చూడడం సాధ్యం కాదో అవి మీరు ఎప్పటికీ చూడడం కుదరదు. అది ఎవరు చెప్పాలి అంటే, బాగా ధ్యానం చెయ్యగలిగిన వాడెవరుంటాడో వాణ్ణి పరమాత్మ అనుగ్రహించిన నాడు మాత్రమే వాడు చూడగలుగుతాడు, తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అందుకే అన్నమాచార్యులు వారు ఓ అద్భుతమైన మాట అంటాడు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. ఏమిటి? పరమయోగీంద్రులు మాత్రమే ఆయన పాదములు చూడగలడు అన్నాడు. ఏమిటి ఆయన పాదములను చూడడం అంటే, నిజంగా మీరు ఆయన పాదముల వంక చూసినది నిజమైతే మీ మనసు చాలా భారం పొందుతుంది. అలా చూడలేదనుకోండి, అలా మీరు పరకాయ ప్రవేశం చేయలేకపోయారనుకోండి, లోపల నుంచి రసావిష్కారము ఉండదు. అలా ఎందుకన్నావు నువ్వు అంటారేమో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడే స్వామిని దర్శనం చేయండి మీరు. సాధారణంగా మనం కూర్చున్నాం అనుకోండి, పాదం ఏం చేస్తాం? ఇలా పెడతాం. ఏదో ఒక ఆసనం మీద 2 పాదాలు ఇలా ఉంచుతాం. మహా అయితే ఏం చేస్తాం? ఇలా వేసుకుని ఇటుపక్క కోటి ఇటుపక్క కోటి పెడతాం. అంతేకాని ఇలా పాదపీఠం పెట్టి పాదాన్ని ఇలా తిప్పి పెట్టమన్నారు అనుకోండి, అలా పెట్టి కూర్చోండి కాసేపు, కాలు తిరిగిపోతుంది, అంత బాధ పొందుతుంది. కానీ ఆయన మనందరం తనివి తీరా చూడాలని తన పాదాన్ని ఇలా తిప్పి పద్మం మీద పెట్టుంచాడు. స్వామి పాదం చూడండి. అప్పుడు మీకు వెంటనే మానసికంగా ఏమనిపించాలి? దర్శనం చేసి, నా తండ్రి నా కోసం ఇంత కష్టమైన నేను నీ పాద దర్శనం బాగా పొందాలి, వెనక మడమ కూడా నాకు కనపడాలని ఇలా తిప్పి పెట్టావా? పాదం ఇలా పెట్టుంచడం ఎంత కష్టం అండి. అందున పద్మం మీద ఇలా పెట్టుంచాలి. అలా పెట్టుంచండి ఒక అరగంట ఎందుకంటే పావు గంట ఉంచండి పాదాన్ని. ఎంత నిప్పు పెట్టేస్తుందో ఉంచలేరు. ఆయన ప్రతిష్ఠ నుంచి అలాగే ఉన్నాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు. అంటే అది ఆయన కారుణ్యం. మనకు ఆయన పాదం కనపడాలని, మనం దర్శించాలని అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు మీరు ప్రత్యేగాత్మ అంటారు. నిలబడిన వాడు విడిపోతాడు. విడిపోయి, అబ్బా ఇంత క్లేశం పొందుతున్నావా నా తండ్రి, ఒక్కసారి నీ కాళ్ళు పడతాను, ఒక్కసారి నీ పాద సంవాహనం చేస్తాను, నీ పాదాలు ఒత్తి నా తల మీద పెట్టుకుంటాను అని మీరు అక్కడ నిలబడినట్టు ఉంటారు. కానీ విడిపోతారు. విడిపోయి అంతరాలయంలోకి వెళ్ళిపోయి స్వామి పాదములు ఒత్తి, ఒక్కసారి నిలువుగా పెట్టుకో స్వామి, కాస్త సేద తీరు
ఎంతమంది ఉన్నారని బెంగలేదులే, ఒకసారి నిలువుగా పెట్టు, ఒక్కసారి నీ కాళ్ళు ఒత్తుతాను అని కాళ్ళొత్తి గృహీత్వా హస్తాభ్యాం అంటారు శంకర్లు. అరిచేతిలో ఆ పాదాలు పట్టుకుని శిరసి నయనే వక్షసి వహన్ తల మీద పెట్టుకుని కళ్ళకి ఇలా ఆ వేళ్ల యొక్క చివరి భాగములు తగిలించుకుని తల ఉంచి ఆయన పాదం తల మీద పెట్టుకుని మురిసిపోతారు. ఎక్కడ నిలబడి పైకి చూసే వాళ్ళకి మీరు అక్కడే నిలబడతారు, కానీ ప్రత్యేగాత్మ అంటారు, విడిపోయి ఆయనకి సేవ చేస్తారు. అది ఆయన అందుకుంటాడు. అది యోగసిద్ధి. అంటే తాను తానుగా ఉన్నట్టు కనపడుతూ తాను విడిపోయి ఈశ్వర సేవ చేస్తాడు భావము చేత. అది భగవంతుడికి కావాలి. అది పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అంటే పాదం అంటే పైభాగం కనపడుతుంది, నిజానికి తల మీద పెట్టుకోవాలి, అరిచేతుల్లో పట్టుకోవాలంటే అడుగు భాగం కూడా కనపడాలిగా. రేఖామయద్దశుధాకలచాత పత్ర వజ్రంకుశాంబురుహకల్పకశంకచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ అరికాళ్లలో దివ్య చిహ్నములున్నాయి. అది ఎవడు అలా విడి వెళ్ళగలడో వాడు ఒక్కడు చూస్తాడు తప్ప అన్యులకు చూడడం సాధ్యము కాదు, ఆయన చూపించడు. కాబట్టి ఆ కబరీబంధం కనపడదు. ఎందుకని? వెనక్కి వెడితే కానీ తెలియదు. ఒకవేళ నేను వెనక్కి వెడతానండి, నేను ప్రతిష్ఠ చేసిన మూర్తి, నేను అభిషేకం చేస్తున్నా కాబట్టి నేను వెనక్కి వెడతా. ఓ గుళ్ళో అర్చక స్వామి ఉన్నారనుకోండి, ఆయనకి అధికారం ఉంటుంది, ఆయన వెనక్కి వెడతారు, నేను చూస్తానండి అన్నాడు. కానీ ఆయనకి కూడా ఒక కష్టం ఉంటుంది. ఏమిటో తెలుసా? అసలు మూర్తికి ఒక కిరీటం ఉంటుంది సహజంగా, ఆ కిరీటంలోకి వెళ్ళిపోతుంది కబరీబంధం, అందుకని కనపడదు పూర్తిగా. మరి కనపడని కబరీబంధం కనపడితే తప్ప అసలు జన్మ సార్థక్యం పొందదు. అది కనపడిందనుకోండి తరించిపోయాడంతే. అందుకే ఇప్పటికీ మీకు నేను ఒక ఉపాసన రహస్యం చెప్పాలి అంటే, అమ్మవారిని మనసులో బాగా పట్టుకోగలిగిన వ్యక్తి ఏ మందిరంలో కూర్చుని పూజ చేస్తాడో ఆ మందిరంలోంచి సువాసన వస్తాయి. కావాలంటే మీరు పెద్దలను అడగండి, ఆ మందిరంలో సువాసన వస్తాయి. ఎందుకు వస్తాయంటే అమ్మవారు కూర్చుని కబరీబంధ దర్శనమిస్తుంది. కామకోటికి 64వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ పీఠంలో చాలామందికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంది. 68వ వారు నడిచే దేవుడు అని పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి. 64వ వారు ఒకప్పుడు అమ్మవారికి అభిషేకం చేయడానికి కామాక్షి మందిరంలోకి వెళ్ళి అమ్మవారి తల మీద పాలు పోశారు. పాలు పోసి మంత్రం శ్రీసూక్తం చెప్తున్నారు. ఎందుకో ఇలా పైకి చూశారు, పెచ్చు ఊడి కనపడింది. అయ్యో అమ్మా, అంతరాలయం దెబ్బతింటోందా, ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేస్తానమ్మా అని ఆయనకి బాధ వచ్చేసి పాత్ర అక్కడ పెట్టి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు మిగిలిన అర్చకులు పూర్తి చేశారు. ఏదో ఆయన వెళ్ళారనుకున్నారు, పాలు పోసి వెళ్ళిపోయారనుకున్నారు. ఆయన చెన్నై వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో దాని పేరు మెద్రాస్. దానికి చుట్టూ గోడ ఉండేది, అప్పుడు తలుపులు ఉండేవి. వెళ్ళిపోయి రాత్రి పడుకున్నారు. ఏదో శిష్యుల్ని అందరినీ పిలిచి మాట్లాడి ద్రవ్యం పట్టుకురావాలి, పట్టుకొచ్చి ఆలయం అంతా పునర్నిర్మాణం చేయాలని పాపం ఆయన కోరిక. పడుకుంటే ఓ రాత్రి వేళ కామాక్షి ఆయన పడుకున్న దగ్గరికి వచ్చి తట్టి లేపింది. ఆయన లేచారు, కేశపాశాన్ని తీసి ఇలా చూపించి ముట్టుకోంది. ఆయన ఇలా ముట్టుకున్నారు, జిగురుగా ఉంది. ఏమ్మా జుట్టు జిగురుగా ఉందన్నారు. పాలు పోసి వెళ్ళిపోయావు అని. అమ్మా, నీ గుడి పునర్నిర్మాణం చేయాలని తాపత్రయపడ్డానమ్మా అన్నారు. ఏమయ్యా, గుడి పునర్నిర్మాణం చేయడానికి నువ్వు సంపాదించాలా? నన్ను అడిగితే నేను ఇవ్వను. దానికోసం నా జుత్తు ఇలా వదిలి వెళ్ళిపోయావా? చూడు పాలకంపు, ఎంత సువాసనలు రావలసిన జుత్తునది. వెనక్కి వచ్చి అభిషేకం చెయ్యండి. రాత్రికి రాత్రి ఆయన తలుపులు తీయమని తీశారు. వాళ్ళు గౌరవం కొద్ది, వాళ్ళకి ఆ గౌరవం ఉండేది. తలుపులు తీస్తే వారు గబగబా వచ్చి కంచిలో అమ్మవారికి మళ్ళీ అభిషేకం పూర్తి చేశారు. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో కాసుల వర్షం పడిపోయింది. ఆ దేవాలయం అంతా పునర్నిర్మాణం చేశారు. అమ్మని నమ్ముకున్న వాళ్ళకే అమ్మవారు కబరీబంధ దర్శనం ఇస్తుంది. కబరీబంధ దర్శనంగానయిందా, ఉత్తర క్షణంలో నల్లని కురులు చూసిన వాడు ఎవరుంటాడో, కురులు నల్లగానే ఉంటాయి, తెల్లగా ఉండవు. నల్లని కురులు అని నేను అన్నప్పుడు ఇంకొక రకంగానే మీరు అన్వయం చేయకూడదు, నల్లగానే ఉంటాయనాలి. ఆ
ఆ కురుల దర్శనమైతే నల్లని అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. మామూలు చీకట్లు కావు. లోకంలో నల్లటిది పోవాలంటే తెల్లటిది రావాలి, కాంతి రావాలి. కానీ నల్లని జుత్తు నల్లని అజ్ఞానపు చీకటిని చీల్చేస్తుంది. అది అమ్మవారి గొప్పతనం. అది ఎలా సాధ్యం? నోటితో చెప్పడం కాదు, నువ్వు ధ్యానం చేయి తెలుస్తుంది అంతే. దానికి అది ఒకటే జవాబు. అందుకే శంకరాచార్యులు వారు కబరీబంధం మీద శ్లోకం చెప్తే మాత్రం ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనమాటీ విటపినాం. అసలు పరమాద్భుతం ఆ శ్లోకం. ధునోతుధ్వాంతం అంటూ మొదలెట్టారు. మా అజ్ఞానములు విచ్చిపోవుగాక. ఆ తల్లిని ఎవరు నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వాళ్ళని అనుగ్రహించడానికి కబరీబంధం చూపిస్తుంది. వాళ్ళ జోలికొచ్చిన వాళ్ళకి కబరీబంధం చూపిస్తుంది. అది విచిత్రం. 64వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామితోనే వాదించడానికి ప్రతివాదులు వచ్చారు. ఆయన ముందు చక్కగా భోజనం చేసి రెండని భోజనం ఇవి పెట్టి వాదనకి కూర్చున్నారు. వాదభిక్ష కావాలన్నారు. వాళ్ళు కూర్చున్నారు. మొదలు పెట్టండి అన్నారు. వాళ్ళకి ఏమి జ్ఞాపకం రావట్లేదు. ఎందుకు జ్ఞాపకం రావట్లేదని అడిగారు ఆయన. మీ ఒళ్ళో పిల్ల పడుకుంది, ఆ పిల్ల చిన్న చిన్న నవ్వులు నవ్వుతోంది, ఆ అమ్మాయి అందంగా 2 జడలు వేసుకుంది, మాకు అవి చూస్తే ఏమి జ్ఞాపకానికి రావట్లేదు, ఆ పిల్లని దింపేయండి అన్నారు. ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకు ఉంటుంది? కామాక్షి పరదేవత పసిపిల్ల రూపంలో వచ్చి ఆడుకుంటుంది. అది కామాక్షి యొక్క లక్షణం.